గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనమండి. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు ప్రభువారందు ఎవరైతే విశ్వాసం అండి, విశ్వాసం అంటే నమ్మకం ఉంచిన వారందరూ, ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎవరైనా సరే నమ్మకము విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మార్చబడతారండి. అంటే దేవుని యొక్క ఇంటిలో నీవు ఏమవుతావు? వారసుడుగా మార్చబడతావు, వారసురాలుగా మార్చబడతావు. మార్చబడిన తర్వాత దేవుడు తండ్రి అయిన దేవుడు తర్వాత హక్కు సర్వాధికారం నీకే కలుగుతుంది. తండ్రి అయిన ఇంటిలో ఉన్న సమస్త అధికారం నీకు కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, అందరూ నీ యందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.